శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఆయనతో ఇలా అంటున్నారు: ఓ స్వామి, మీరు నాకు ఎన్నో ఏకాదశి వ్రత కథల గురించి వివరించారు. అలాగే ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశిలో నారాయణుని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఆ ఏకాదశి యొక్క వ్రతకథ ఏమిటి? వీటి గురించి వివరంగా చెప్పమన్నారు. అది విన్న శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు: ఓ యుధిష్ఠిరా, శ్రద్ధగా విను. ఈ ఏకాదశి పాపాలన్నిటినీ కూడా పోగొడుతుంది. దీనిని రమా ఏకాదశి అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైనది. శ్రీమన్నారాయణుడికి రమా ఏకాదశి అంటే ఎంతో ఇష్టము. అంతేకాకుండా మోక్షాన్ని ఇవ్వటం కూడా సులభంగా చేస్తుంది. ఈ ఏకాదశిలో కోరిక కోరుకొని పూజ చేసిన వారైతే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఏకాదశి కథ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. చాలా కాలం కిందట ముచుకుందుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన చాలా ఉత్తముడు, ధర్మాత్ముడు. ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల్లా చూసుకుండేవారు. ఆయన నిరంతరము కూడా విష్ణుభక్తిలో నిమగ్నమై ఉండేవారు. అంతేకాకుండా దేవరాజైన ఇంద్రుడితో, కుబేరుడితో, వరుణుడితో, వీరందరితో కూడా, అలాగే విభీషణుడితో కూడా మంచి స్నేహం ఉండేది. ఆయన చాలా మంచిగా ఉత్తమమైన గుణాలతో ఉండేవారు. ఇలా కొంతకాలం గడవగా ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. నదులన్నిటిలో కూడా శ్రేష్టమైన నదిగా చెప్పి చంద్రభాగ అనే పేరుని తన కుమార్తెకి పెట్టుకున్నారు. ఆమె పెరిగి పెద్దదవుతూ ఉండగా చంద్రసేన మహారాజు కొడుకైన శోభనుడితో ఆవిడకి వివాహం చేశారు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇలా ఒకసారి శోభనుడు ఏకాదశి తిథి రోజున అక్కడికి వచ్చారు. అయితే అక్కడ అందరూ కూడా ఉపవాసం చేయటం చూశారు. ఇది చూసిన చంద్రభాగాదేవి చాలా ఆశ్చర్యపోయింది, చాలా బాధపడింది. ఆయన ఆకలికి తట్టుకోలేరు. శోభనుడు ఆహారం భుజించకుండా ఉండలేడు. అయితే తన తండ్రి చాలా కఠోరంగా ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారు. ఆ రాజ్యంలో ఏ జీవికి కూడా ఆ రోజు అన్నము దొరకదు. అంతేకాదు, నీరు కూడా దొరకదు. అటువంటప్పుడు ఈయన ఎలా భుజిస్తారు? దేవా, నువ్వే దీని నుంచి రక్షించాలి అని శ్రీమన్నారాయణుణ్ణి మనసులో ధ్యానించుకున్నారు. ఇంతలో శోభనుడు ఈ విషయాన్నంతా తెలుసుకుని తన భార్యని అడిగాడు: ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు? నువ్వే ఏదైనా చెప్పమని అన్నాడు. అప్పుడు ఆవిడ ఇలా అంటోంది: ఓ స్వామి, నా తండ్రి ఏకాదశి తిథి రోజున ఎంతో ఇష్టంగా నియమపూర్వకంగా నా ఏకాదశిని పాటిస్తారు. చుక్క నీరు కూడా దొరకదు. మీరు ఆకలికి ఉండలేను అనుకుంటే తిరిగి ఇంటికి చేరుకోండి, అక్కడే భోజనం చేయవచ్చు. ఇక్కడ మాత్రం అటువంటిది ఈ రోజంతా ఉండదు అని చెప్పింది. దానితో శోభనుడు ఏమి జరిగితే అదే జరిగింది. నారాయణుడి సేవ చేసుకోవాలి అని ఏకాదశి ఉపవాసం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఉపవాసం చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని ఎంతో నిష్ఠగా నియమంగా చేస్తున్నారు. శోభనుడు మాత్రం ఆకలికి ఉండలేకపోతున్నాడు. ఆకలి దప్పికలతో పీడించబడుతూ ఉన్నా సరే ఏకాదశి ఉపవాసాన్ని చేస్తూ రాత్రి దాకా గడిపాడు. అందరూ రాత్రికి నారాయణుడి భజనలు, అర్చనలు చేస్తూ ఉన్నారు. కానీ శోభనుడికి మాత్రం చాలా కష్టమైంది ఆ రాత్రి గడవడం. అలా అతి కష్టం మీద గడుస్తూ అనుకోకుండా అతని ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. తెల్లారకముందే అతడు మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముచుకుందుడు ఆయనకు చందనపు కట్టెలతో చితిని పేర్చి అందులో ఆయనని ఉంచారు. దానికి నిప్పుని పెట్టారు. చంద్రభాగాదేవి సతీ సహగమనం చెయ్యాలి అనుకుంది. దానికి ముచుకుందుడు అంగీకరించలేదు. దానితో తండ్రి ఆజ్ఞ మేరకు ఆవిడ చెయ్యకుండా ఆగిపోయింది. ముచుకుందుడు అల్లుడైన శోభనుడు మరణించగా ఈ రమా ఏకాదశి వ్రత ఉపవాసం వలన అతడికి దివ్యమైన శరీరం లభించింది. మేరు పర్వతం మీద రాజ్యంలో పుట్టారు. ఆ రాజ్యమంతా కూడా ఎంతో అందంగా బంగారపు కోడలతో నియమించబడి ఉంది. వజ్ర వైఢూర్యాలతో ఆయన ఒళ్లంతా నగలతో అలంకరించబడి ఉంది. రాజ్యమంతా అమరావతిని తలపించేలా ఉంది. ఇంద్రుడే మరి ఒకడై ఇక్కడ ఉన్నాడా అనిపించేంత వైభవంగా ఉంది. ఇది ఇలా ఉండగా ముచుకుందుడి రాజ్యంలో నివాసిగా ఉన్న సోమశర్మ అనే బ్రాహ్మణుడు అక్కడికి చేరుకున్నారు. ఆ మేరుపర్వతం మీదకి తీర్థయాత్రలకై వచ్చారు. ఆ దేదీప్యమానంగా వెలిగిపోతున్న రాజ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ అందులోకి వచ్చారు. అయితే అక్కడ శోభనుణ్ణి చూసి చాలా ఆశ్చర్యపోయారు. శోభనుడు ముచుకుందుడి అల్లుడు అని ఆయన వెంటనే గ్రహించారు. దానితో ఆయన దగ్గరకు వెళ్ళారు. బ్రాహ్మణుణ్ణి చూడంగానే మహారాజైన శోభనుడు లేచి నుంచొని ఆయనకు నమస్కరించారు.
ఆయనకు పూర్వజన్మ అంతా గుర్తు ఉంది. దానితో వెంటనే ఆయనకు అర్ఘ్యపాద్యములు అన్నీ కూడా ఇచ్చి ఆయనను ఆతిథ్యంతో పిలిచి ఆ తర్వాత ఆయనని కుశల ప్రశ్నలు అడిగారు. అలాగే తమ రాజ్యంలోని వారంతా కూడా అందరూ బాగున్నారా అని అందరి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ బ్రాహ్మణుడు అందరి గురించి వివరించారు. ఇంతటి చక్కటి రాజ్యం నీకు ఎలా లభించింది చెప్పమన్నారు. దానికి శోభనుడు ఇలా అంటున్నారు, నేను రమా ఏకాదశి ఉపవాసం చేయటం వలనే ఇంతటి భాగ్యం నాకు కలిగింది. కానీ నేను పూర్తిగా నిష్టగా చేయలేకపోయాను. దానితో ఈ రాజ్యం కూడా పరిపూర్ణంగా కాకుండా కేవలము కొంతకాలం వరకే నాకు ప్రాప్తించింది. ఇది ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి మహర్షి అని ప్రార్థించారు. అంతేకాకుండా తమ రాజ్యానికి వెళ్ళి చంద్రభాగాదేవికి ఈ విషయానంతా వివరించమని తను ఏదైనా చేయగలదని చెప్పారు. అది విన్న ఆ మహర్షి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రాజ్యానికి చేరుకుని చంద్రభాగాదేవికి శోభనుణ్ణి చూశానని, ఆయన మేరుపర్వతం మీద రాజ్యంలో ఉన్నారని అన్ని విషయాల గురించి వివరంగా చెప్పారు. దానితో వెంటనే ఆవిడ చాలా ఆనందించారు. ఆ చంద్రభాగాదేవి ఆనందానికి అవధులు లేకపోయాయి. వెంటనే తనని తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళమని ఆ మహర్షిని ప్రార్థించారు. వెంటనే మహర్షి తన భర్త దగ్గరికి తీసుకువెళ్తూ మేరుపర్వతం మీద ఉన్న వామదేవ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ వామదేవుడు చంద్రభాగాదేవిని చూసిన వెంటనే ఆవిడ మొహంలో వెలుగుతున్న కళని చూసి ఈవిడ ఎవరో మానవ మాతృరాలు కాదు అని నిర్ణయించుకున్నారు. దానితో ఆవిడకి వేదమంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని ఎంతో నిష్ఠగా చంద్రభాగాదేవి పఠించింది. దానితో ఆవిడ శరీరం కూడా ఆధ్యాత్మికమైన శరీరంగా మారిపోయింది. ఆ తర్వాత తన భర్త అయిన శోభనుడు ఉన్న చోటికి చేరుకుంది. తన భర్తని చూసి చాలా ఆనందపడింది. ఆమె భర్త కూడా శోభనుడు ఆవిడని చూసి ఎంతో ఆనందపడ్డారు. ఆవిడ దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, మన రాజ్యాన్ని సుస్థిరం చేసే మార్గం ఏదైనా చెప్పమని ఆవిడతో అన్నారు. అప్పుడు చంద్రభాగాదేవి ఇలా అంటోంది, ఓ స్వామి, నేను నా తండ్రి గారి దగ్గర చిన్నప్పటి నుంచి నాకు 8 సంవత్సరం ఉన్నప్పటి నుంచి నేను నిష్ఠగా ఏకాదశి ఉపవాసం చేశాను. ఆ ఏకాదశి ఉపవాస మహిమే ఇప్పుడు మన రాజ్యాన్ని సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సుస్థిరంగా ఉంచుతుంది. ఆ ఫలితమే ఇప్పుడు మనకి వెంట ఉంటుంది అని చెప్పింది. ఆ ప్రతిఫలంతో ఆ రాజ్యం ఎప్పుడూ కూడా సుస్థిరంగా ఉంది. ఇక ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగించారు. విన్నావు కదా యుధిష్ఠిరా, ఇక్కడితో రమా ఏకాదశి వ్రతకథ ముగిసింది. ఈ ఏకాదశి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం అని కూడా అంటారు. అంతేకాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని కూడా చెప్తారు. ఈ ఏకాదశి ఉపవాసం చేస్తే ఎంతో మంచిది. ఉపవాసం చేయలేని వారు ఈ కథని భక్తి శ్రద్ధలతో విన్నా సరే అంతే పుణ్యం కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ములు యుధిష్ఠిరుడితో వివరించారు. ధర్మరాజుకి వివరంగా చెప్పారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే ప్రతి ఏకాదశి కథలు, అలాగే ఇంకా ఎన్నో మరికొన్ని డెవోషనల్ వీడియోస్, దేవుడికి సంబంధించిన మరికొన్ని కథల గురించి వివరంగా తెలుసుకోగలుగుతాం.